సిటిజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి కృష్ణపక్ష త్రయోదశి మార్చి 27 ఉదయం 1:43 నుంచి మార్చి 27 రాత్రి 11:03 వరకు. కృష్ణపక్ష చతుర్దశి మార్చి 27 రాత్రి 11:03 నుంచి మార్చి 27 రాత్రి 7:55 వరకు. నక్షత్రం శతభిష మార్చి 27 ఉదయం 2:29 నుంచి మార్చి 28 ఉదయం 12:33 వరకు. పూర్వ భాద్రపద మార్చి 28 ఉదయం 12:33 నుంచి మార్చి 28 రాత్రి 10:09 వరకు. కరణం గరిజ మార్చి 27 తెల్లవారుజామున 1:43 నుంచి మార్చి 27 రాత్రి 12:27 వరకు. వణిజ మార్చి 27 రాత్రి 12:27 నుంచి మార్చి 27 రాత్రి 11:03 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:56 వరకు. అమృతకాలం సాయంత్రం 6:14 నుంచి సాయంత్రం 7:43 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:50 నుంచి ఉదయం 5:38 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. యమగండం ఉదయం 6:27 నుంచి ఉదయం 7:55 వరకు. కులిక ఉదయం 9:29 నుంచి ఉదయం 11:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి ఉదయం 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:10 వరకు. వర్జం ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. తిరిగి ఉదయం 6:18 నుంచి ఉదయం 7:44 వరకు. చంద్రమాసం అమంత పాల్గొన పూర్ణిమంత్ర చైత్ర శక సంవత్సరం చైత్ర 6 1947. వేద ఋతువు శిశిర శీతాకాలం. దృగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోరుకోకపోయినా కొన్ని భరించాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. కానీ మీరు ముందుగానే బడ్జెట్ తయారు చేసుకుంటే మీ సమస్యలను నివారించుకోవచ్చు. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు తమ ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోబోతున్నట్లయితే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ సోదరుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగాలి. మీ జీవిత భాగస్వామి సలహాతో ఈరోజు మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ బిడ్డ అభివృద్ధి చెందడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆనందంతో నిండిపోతారు. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో తిరుగుతూ గడుపుతారు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు సహోద్యోగుల సహాయం అవసరం పడుతుంది. దీంతో మీ వ్యాపారాల్లో ఈరోజు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా కొన్ని మంచి ఆఫర్లు కూడా వారి చేతుల్లో నుండి జారిపోవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సాయంత్రం మీ బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మీ స్నేహితులతో ఒకరితో మీకు వాదన ఉండే అవకాశం ఉంది. ఇది జరిగితే మీ మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీ బిడ్డను ఏదో ఒక కోర్సులో చేర్చుకున్న తర్వాత మీరు రిలాక్స్గా ఉంటారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకొని ఉంటే వారి ఫలితాలు ఈరోజు రావచ్చు.
సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజు వారి జాతకం. సింహరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ తండ్రి మీకు ఏదైనా చెబితే వారిని గౌరవించాలి. వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు అందుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి వివాహం, నామకరణ వేడుక తదితర వాటికి హాజరు కావచ్చు. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఏదైనా కోర్టు కేసు లేదా ఆస్తి సంబంధిత వివాదాన్ని ఎదుర్కొంటుంటే ఈరోజు నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఈరోజు ఒక చిన్న పార్టీని కూడా నిర్వహించుకోవచ్చు. కానీ మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఉన్నతాధికారులు కూడా సంతోషంగా ఉంటారు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. మీ సోదరుడితో ఏదైనా వివాదం ఉంటే ఈరోజు అది కూడా ముగుస్తుంది. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కనిపిస్తారు. రాజకీయ దిశలో పనిచేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆఫర్ పొందొచ్చు. ఈ కారణంగా వారికి ప్రజా మద్దతు కూడా పెరుగుతుంది. ఈ సాయంత్రం మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తూ సమయం గడుపుతారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్తగా పెళ్లిన జంట జీవితంలోకి కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా కనిపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు అధికారుల నుండి తిట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ పనిని జాగ్రత్తగా చేయాలి. మీరు స్టాక్ మార్కెట్ మొదలైన వాటిలో ఏదైనా పెట్టుబడి పెట్టుంటే ఈరోజు మీకు రెట్టింపు మొత్తం రావచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కానీ మీ బంధువుల వైపు నుండి ఎవరితోనైనా ఏదైనా లావాదేవీ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు ఏదైనా భూమి, వాహనం, ఇల్లు కొనాలనుకుంటే ఆ కళ ఈరోజు నెరవేరుతుంది. మీకు కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా వివాదం జరిగితే అది ఈరోజు ముగుస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సాయంత్రం మీ పిల్లల సమస్యలను వినడానికి సమయం గడుపుతారు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి సావాసం అవసరమవుతుంది. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేరు. మీ తల్లి కూడా ఈరోజు మీ పట్ల కోపాన్ని వ్యక్తం చేయవచ్చు. సాయంత్రం వేళల్లో కొన్ని సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీరు ఈరోజు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారపు అలవాట్లను అదుపులోకి ఉంచుకోవాలి. ఉద్యోగులు ఈరోజు ఒక మహిళ స్నేహితురాలి సహాయంతో జీతం పెంపు వంటి శుభవార్త వినొచ్చు. మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు. మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారిలో విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. విద్యలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి వారి ఉపాధ్యాయుల మద్దతు అవసరం పడుతుంది. ఈ సాయంత్రం మీ పరిసరాల్లో ఏదైనా వివాదం తలెత్తితే మీరు దానిలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. లేదంటే అది చట్టపరమైన విషయంగా మారొచ్చు. ఈరోజు ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు మీ మాటలు ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా వహించాలి.
బంధువుల ఏదైనా వివాదం జరుగుతుంటే ఈరోజు అది కూడా మీ జీవిత భాగస్వామి సహాయంతో ముగుస్తుంది. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి ఈరోజు వారి జాతకం. ఈరోజు మీనరాశి వారు మానసిక సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆశయాలను నెరవేరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ కుటుంబంలోని ఏ సభ్యునికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి, లేకుంటే భవిష్యత్తులో మీరు చింతించాల్సి రావచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే దాన్ని ఈరోజే పరిష్కరించుకోవాలి. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.